ఇక్కడ హాస్పిటలైజ్ అయ్యారు, ఒకరు ఎలిమినేట్ కూడా హాస్పిటలైజ్. ముఖ్యంగా అక్కడ చూసింది ఏంటంటే ఇప్పుడు నీరు కలుషితం అనేది మనము రిపోర్ట్స్ కూడా పంపించాము. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు టెస్ట్ పంపించారు. సో ఆ కలుషితం అంటే ఫస్ట్ మనము కెమికల్ టెస్ట్ లో అయితే ఏమీ పాజిటివ్ రాలేదు, అందుకు బ్యాక్టీరియల్ టెస్ట్ పంపించాము. అక్కడ మేము చూసినంత వరకు సబ్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి ఆ సోర్స్ ఆఫ్ వాటర్ చూసిన వరకు ఫిల్టర్ వాటర్ అయితే రావట్లేదు. అండ్ ఒక ఇంట్లో నుంచి కాదు, మిగతా వేరే వేరే ఇంట్లో నుంచి ఇట్లా మనకి హాస్పిటలైజ్ అయ్యారంటే నీరు కలుషితమే ఉంటుంది. అందుకు అక్కడ ఏం చెప్పామంటే ఫస్ట్ అక్కడ వాటర్ ఆపేయమని చెప్పాం. ఏదైతే సోర్స్ ఉందో అక్కడ ఆపేసేసి సిపిడబ్ల్యూఎస్ ద్వారా మనము వాటర్ ఉండేది సోర్స్ చేసేసి అక్కడ ఇవ్వమని చెప్పాం. వాటర్ ఏసీఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు అక్కడ ఆపేసి కూడా వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మిగతా చోట్ల ఇక్కడ ఒకటి సుంకేసరే కాదు, ఇంకా ఏ ఊర్లో అయితే కలుషితమైందని చూసి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని ఏఈస్ టెస్ట్ చేసేసి ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాము. అది కాక ఇంకొకటి, ఇక్కడ ఆ పాప విషయంలో ఏమైందంటే నిన్న మధ్యాహ్నం ఎమ్మెల్యేకి పోయినప్పుడు బాగానే ఉన్నారంట. నైట్ ఎక్కువ అయిపోయినప్పుడు అక్కడ పిహెచ్సికి వెళ్ళలేక వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ చేస్తే ఆర్ఎంపీ డాక్టర్ రావడము, ఆడ ఫ్లూయిడ్ కొంచెం ఎక్కువ ఇవ్వడం, ఆ పాప వెయిట్ కంటే ఎక్కువ ఫ్లూయిడ్ ఇవ్వడం. ఆ పాప వెయిట్ 10-11 కేజీలో ఉందంటే, 3 ఏళ్ల పాప. ఫ్లూయిడ్ ఇవ్వడం వల్ల రాత్రి అది కొంచెం ఎక్కువ అయిపోయి సమ్ బయలాజికల్ చేంజెస్ వచ్చి అయిందంటున్నారు. బట్ నేను వీళ్ళ డాక్టర్ వాళ్ళని కూడా ఫస్ట్ అది కరెక్టా కదా వెరిఫై చేయమన్నాం. అందుకే ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నా కూడా ఏదైనా ఫస్ట్ సజెషన్స్ తీసుకొని ఈ రెగ్యులర్ డాక్టర్స్ కింద దగ్గర సజెషన్స్ తీసుకొని ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి. లేదు అక్కడ 24/7 మెడికల్ క్యాంప్ పెట్టమని చెప్పాను డిఎంహెచ్ఓకి. అక్కడే డిప్యూటీ డిఎంహెచ్ఓ కూడా ఉన్నారు. 24/7 ఇవన్నీ కేసెస్ తగ్గి అక్కడ మొత్తం అంతా బాగా అయ్యేంత వరకు సుంకేస్లో 24/7 మెడికల్ క్యాంప్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి చెప్పడం కూడా ఏం జరిగిందంటే సెక్రటేరియట్లో క్యాంప్ పెట్టుకొని చెప్పాము. అక్కడికి వచ్చి ఏదైనా బాగాలేకపోతే విజిట్ చేసేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఇమీడియట్గా బాగాలేకుంటే అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడే అన్ని మెడిసిన్స్ కూడా పెట్టాం. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా ఎక్కడైనా కూడా ఇలాంటి కేసెస్ ఉంటే మాత్రం దగ్గరున్న పిహెచ్సి ఏరియా హాస్పిటల్ అప్రోచ్ అవ్వమని చెప్పాలి. అండ్ ఒకవేళ నేను డాక్టర్స్ కూడా వీళ్ళకి కూడా చెప్పింది ఏంటంటే ఒక ఊరి నుంచే ఒక 2-3 కేసులు వస్తాయంటే అది ఒక ఇండికేషన్ మనకి బాగాలేదని మాకు ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తే, ఈ న్యూస్ కూడా నాకు మార్నింగ్ వరకు తెలియదు, మనకి న్యూస్ స్క్రోలింగ్ వచ్చేంత వరకు నాకు తెలియదు. ఇలా అయింది చెప్తే మనము అదర్ డిపార్ట్మెంట్స్ వెళ్ళి అక్కడ ఫస్ట్ ఇమీడియట్ స్టెప్స్ ఏదైనా తీసుకోవాలంటే చేపిస్తాం. సో ఇది మా నోట్ ఇవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి వాటిని కేర్ఫుల్గా ఈ వాటర్ కూడా కొంచెం కాంచుకొని వాటర్ కానీ ఈ ఫిల్టర్ అనేది లేదు ఇప్పుడు కంప్లైంట్ చేస్తారు అంటే జేజేఎం కింద రాలేదంట ఊరికి. అలాంటివి ఏమన్నా ఉంటే టేకప్ చేయమని కూడా ఆర్డబ్ల్యూఎస్ కింద టేకప్ చేసి ఇమీడియట్గా కంప్లీట్ చేయమని చెప్తాం.